इंजन ऑयल चेंज होगा, ऑयल फिल्टर चेंज होगा, एसी फिल्टर चेंज होगा सर. సో అన్ని పార్ట్స్ అయితే వచ్చేసినాయి. కింది దించి పైన నుంచి ఆయిల్ వస్తుంది. సో ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బ్రేక్స్ క్లీన్ చేస్తున్నాం. ఓ బ్రేక్ చేంజ్ करना पड़ेगा क्या? नहीं अच्छा है. సీ ఫిల్టర్ ఉంది, గాదా స్మెల్ వస్తూ ఉంది. ఎవ్రీ 15 to 20,000 కిలోమీటర్స్కి అయితే ఒకసారి బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. థ్యాంక్స్ టు పిక్సెల్ షోరూమ్. సో వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చినందుకు. డ్రైనేజ్ వాషర్ వైల్ డూయింగ్ రిమూవింగ్ ది ఆయిల్ రైట్, వి యూజ్ ది డ్రైనేజ్ వాషర్. సో అయిపోయింది. బిల్లు మాత్రం దొక్కి పడేసినారు ఈసారి. Hi, today's vlog is very special to me because మన టాటా నెక్సాన్ 1 year అయితే కంప్లీట్ చేసుకుంది. సో టుడే వీఆర్ గోయింగ్ ఫర్ అ థర్డ్ సర్వీసింగ్. ఇన్ దిస్ 1 year ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ పాజిటివ్ అండ్ సమ్ ఇష్యూస్. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై 100% హానెస్ట్ రివ్యూ ఆఫ్ మై టాటా నెక్సాన్. తెలుసు కదా మన వీడియోస్లో ఫిల్టర్స్ ఉండవు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. సో వీడియోస్ చూసే ముందు లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి చాలా బూస్టప్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయడానికి నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో లైక్ అండ్ కమెంట్ మస్ట్ అండ్ షుడ్. 1 full year జర్నీ, రోడ్ ట్రిప్స్, సిటీ డ్రైవ్స్ అండ్ ట్రాఫిక్ స్ట్రగుల్స్, ఇంకా ఎన్నెన్నో మెమరీస్. సో ఈ రోజు నా 1 year ఓనర్షిప్ని హానెస్ట్గా ఫిల్టర్స్ లేకుండా మీ ముందైతే పెడతాను. సో ఇదైతే మనకి థర్డ్ సర్వీసింగ్. సర్వీస్ కాస్ట్ ఈ 1 yearలో నాకు యావరేజ్ మైలేజ్ ఎంత వచ్చింది, సో సిటీ ట్రాఫిక్లో ఎంత వచ్చింది, హైవేలో ఎంత వచ్చింది, సిటీ ప్లస్ ట్రాఫిక్లో ఎంత వచ్చింది, అండ్ మెయింటెనెన్స్ కాస్ట్, ప్రోస్ కాన్స్, ఇంకా ఎన్నెన్నో ప్రతి ఒక్కటి పూస గుచ్చినట్టు మీ ముందు పెడతా. ఈ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది టాటా నెక్సాన్ని కొనాలా వద్దా అని. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. గోప్రో, మైక్, ఇంట్రో ఇచ్చే లోపలికి 9-10 అయితే అవుతుంది అనుకుంటా. నాకు తెలిసి 9 అయితే అవుతుంది, 9-2 అయితే అవుతుంది. సో 8కి వెళ్దాం అనుకున్నా. 8కి షోరూమ్ ఓపెన్ చేస్తారు. ఎర్లీగా ఇస్తే మనకి కార్ కూడా డే లోపు వచ్చేస్తుంది. మరి రేపు సండే, సో మనకి కార్ మండేనే ఇస్తారు. కొంచెం లేట్గా వెళ్తే సో వెళ్ళిపోదాం. లేట్ అయిపోయింది. ఇక్కడికే కార్లో కలుద్దాం. పార్కింగ్ స్పేస్ లేని వాళ్ళు మాత్రం కొంచెం కార్ కొనే ముందు ఆలోచించుకోండి. సో బయట పార్కింగ్ చేస్తే హాలత్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ అవర్ టాటా నెక్సాన్. మొత్తం ఇలాగా దుమ్ము పట్టేస్తుంది అనమాట. పైన అది కప్పచ్చు అంటారేమో. అది కప్పితే ఏమవుతుందంటే కొంచెం వాటర్ దూరినా కూడా స్మెల్ వచ్చేస్తుంది. ఇది బిఫోర్ సర్వీసింగ్. గోప్రోలో కూడా తక్కువ ఉంది. నేను ప్రీవియస్గా పూణేలో ఉంటే కాబట్టి కార్ కొనే ముందు ఆలోచించలే, కొనేసిన. ఒకవేళ బెంగళూరులో ఉండింటే కార్ అయితే కొనేవాడిని కాదు. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో కారే బయటికి తీయలేము. కార్ డ్రైవ్ చేసి దాదాపు 15 days అవుతుంది. ఒకసారి ఏదో కార్ వాషింగ్కి బయటికి తీసుకెళ్ళినా, మరి ఇప్పుడు తీస్తున్నా కార్ బయటికి. సో బెంగళూరులో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి కార్ తీసుకునే ముందు. చాలా హెక్టిక్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు సాటర్డే, ఇప్పుడు చూపిస్తే ట్రాఫిక్ ఇప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. పూణేలో సాటర్డే సండే కంప్లీట్ రోడ్స్ అన్ని ఎంటీ ఉంటాయి. బట్ బెంగళూరులో 24/7 ట్రాఫిక్లో ఉంటుంది. రాత్రి 3 గంటల గడవైనా కూడా ట్రాఫిక్ ఉంటుంది రా బాబు. అసలు అట్లీస్ట్ పీస్ఫుల్గా డ్రైవ్ చేద్దామంటే ఒక టైమింగ్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి పిక్సెల్ టాటా మోటార్స్ అనమాట. బెలందూరులో ఉంటుంది. సో ఇక్కడ నుంచి దాదాపు 4 kilometers ఉంది. దగ్గరే. ట్రాఫిక్ని బట్టి ఉంటుంది. ట్రాఫిక్ తక్కువ ఉంటే ప్రాబ్లం అయితే ఏముండదు. ఐ థింక్ కార్ బ్లాక్ చేసి చాలా రోజులైంది. సో సైడ్ వేయలేదు. ఇది కూర్చోనప్పుడు కూడా అని మోగుతూనే ఉంటుంది. కూర్చుంటే సీట్ బెల్ట్ వేసుకోకుంటేనే. సో కార్లో అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఉన్న ప్రాబ్లం వల్ల గేర్ ఒకటి. గేర్ కొంచెం హార్డ్గా ఉంది. నేను వేరే టాటా నెక్సాన్ ఓనర్స్ని కూడా ఎంక్వైరీ చేసిన. సో అందరికీ సేమ్ ఇష్యూ. ఎవరైనా టాటా నెక్సాన్ ఓనర్స్ ఉంటే కమెంట్లో చెప్పండి, మీకు కూడా గేర్ బాగా హార్డ్గా ఉందా, ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్. మీకు వీడియోలో చూసినప్పుడు బాగానే ఉంటుంది, ఏంటంత స్మూత్గా చేస్తున్నావు, నీకెందుకు హార్డ్గా అనిపిస్తుందని. ప్రాక్టికల్గా వేరే ఉంటుంది అనమాట. లాస్ట్ వీడియోలో సేమ్ ఇష్యూ చెప్పినప్పుడు క్లచ్ బాగా ప్రెస్ చేసేయాలి, అప్పుడే గేర్ బాగా పడుతుంది, లేకపోతే హార్డ్గా అనిపిస్తుంది. నేను క్లచ్ బాగా ప్రెస్ చేసేస్తున్నా. ఇనీషియల్గా అంత ఎక్స్పీరియన్స్ రాకపోయింది వచ్చినేమో, కానీ దాదాపు 1 year నుంచి డ్రైవ్ చేస్తున్నా ఇదే కార్ని. ఆబ్వియస్లీ క్లచ్ కంప్లీట్గా నొక్కే గేర్ వేస్తాను నేను ఎవ్రీ టైం. అయినా కూడా కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది. అదొక్కటి ఇష్యూ ఉంది. ఇంకా దాన్ని తప్పిస్తే ఏం లేదు. ఇంకొకటి ఏసీలో నుంచి కొంచెం స్మెల్ వస్తుంది మరి ఎందుకో ఏసీ వేసినప్పుడు. సో అది కూడా చూపించాలన్నమాట. అది కూడా ఏసీ క్లీన్ చేయించాలో లేకపోతే ఏం చేయించాలో తెలియదు. ఏసీలో నుంచి కొంచెం స్మెల్ వస్తుంది. ప్రాబ్లమ్స్ అయితే కాదు, కానీ మనం సర్వీస్ సెంటర్లో ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. అసలు ఇంత ట్రాఫిక్ లేకోకుండా నేను ఎప్పుడు బెంగళూరుని చూడాల. థింక్ సర్వీస్ సెంటర్ అయితే వచ్చింది. ఇంతకుముందు క్రోపెక్స్ అని చెప్పి ఒక సర్వీస్ సెంటర్లో చేసేంటివి.
సెకండ్ సర్వీసింగ్, ఫస్ట్ సర్వీసింగ్ పూణేలో, థర్డ్ సర్వీసింగ్ అగైన్ బెంగళూరులో. సర్వీసింగ్ సో సర్వీస్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయినాం, అయితే వచ్చేసినాం. ఛార్జింగ్ కూడా 7% ఉంది. Present kilometers. 7,333 I think. So this time we need to proceed with third phase service. Third service, right? Yeah, third phase service. This time engine oil filter, AC filter will be replaced. Wheel alignment, balancing, rotation we need to proceed. Okay. Any issues from your side? The gear issues are there actually. Gear shifting is too hard in first and second gear. Okay. And थोड़ा गंदा स्मेल आ रहा है. I have informed this in first and second service, but I didn't get any difference on gear shifting actually. Gear shifting. Okay. Some adjustment or something. ఇక్కడ చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే వచ్చినాయి. ట్రై చేస్తాడంట తీసేయడానికి, అయితే అవుతుంది లేకపోతే లేదు. नहीं होता, ठीक है. तो ड्राई वॉश एंड वैक्यूम क्लीनिंग करके देंगे. वो जो सीट्स में एंड रूफ में जो लगा है डर्ट एंड डस्ट वो नहीं जाएगा. अगर आपको डीप क्लीनिंग कराना है तो वो फोम क्लीनिंग अलग से रहेगा सर. ओके. सीट्स हो गया, रूफ डोर पैड्स हो गया, वो सभी फोम क्लीनिंग करके देते हैं. उसका अलग से रहता है 1500 प्लस GST. ओके. नहीं तो हम लोग जो डिफ़ॉल्ट है वो क्लीनिंग करके देंगे. ओके. एक सीट प्रोडक्शन कवर इस्तेमाल होगा, कंज्यूमेबल्स रहेगा बेस्ड ऑन रिक्वायरमेंट. वाइपर शैम्पू डालेंगे, ब्रेक क्लीनिंग स्प्रे इस्तेमाल होगा, इंजन ऑयल चेंज होगा, ऑयल फिल्टर चेंज होगा, AC फिल्टर चेंज होगा सर. व्हील अलाइनमेंट होगा, बैलेंसिंग होगा, रोटेशन होगा एंड AC क्लीनिंग होगा सर. ठीक है. इतना शेड्यूल के हिसाब से. సో 1% ఉంది ఛార్జింగ్. కార్ అయితే ఇచ్చేసినాం, అన్నీ చెప్పినాం. ఎస్టిమేటెడ్ అరౌండ్ 5-6,000 పడేటట్లుంది. ఎయిర్ ఫిల్టర్, AC ఫిల్టర్ అన్నీ చేంజ్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ పడేటట్లుంది. సో 1.5 అవర్ అవుతుందంట. టైర్స్ అయితే తీసేసినారనమాట అలైన్మెంట్ కోసం. ఎప్పుడు చూడలే నేను ఇట్లా ఉంటుందని. సో అన్ని పార్ట్స్ అయితే వచ్చేసినాయి. ది బ్రేక్ పార్ట్ క్లీనర్స్ కూడా ఉంటాయా? ఇన్షియల్ ఫ్లూయిడ్. సో ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేస్తారనమాట. అది ఉంటుంది, అది వీకేసినాడు. అది వీకేసి ఇక్కడ ఆయిల్ అంతా పడిన తర్వాత కింది దించి పైన నుంచి ఆయిల్ పోస్తాడు. మ్యాగ్నెట్ అట్లా తుక్కుంది. సో ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బ్రేక్స్ క్లీన్ చేస్తున్నారు అనమాట. वो ब्रेक चेंज करना पड़ेगा क्या? नहीं. अच्छा है. సో ఇది రియర్ బ్రేక్ ప్యాడ్ అనమాట. ఎవ్రీ 15,000 to 20,000 కిలోమీటర్స్కి అయితే ఒకసారి బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనది 7,300 జస్ట్ క్లీన్ చేస్తున్నారు అంతే. బ్రేక్ ప్యాడ్ క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ దీంట్లోకి జెల్ వేసి మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తారు. సో ఇదైతే ఆయిల్ ఫిల్టర్. ఈ పార్ట్స్ని, కార్ పార్ట్స్ని చాలా దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆయిల్ అయితే తెచ్చినాడు, ఇంజిన్ ఆయిల్ కనిపిస్తుంది. సో ఆయన వీడియోస్ కూడా తీసుకుంటున్నాడు అనమాట. ప్రతి కస్టమర్కి వీడియోస్ అనేది పంపించాలంట. సో అందుకన్నట్లు కిतना లీటర్స్ అయ్యే? 3.5 లీటర్స్. 3.5 లీటర్స్. బైక్ గురించి అయితే ప్రాపర్గా తెలుసు కానీ ఎన్ని లీటర్స్ వస్తుంది ఏం లేదు. కార్ గురించి మనకి అంత పెద్దగా తెలియదు అనమాట. సో ఆయిల్ చేంజ్ కూడా అయిపోయింది. సో AC ఫిల్టర్ హోల్డర్ అనుకుంటా, అది AC ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నాడు. AC ఫిల్టర్ ఇది ఓపెన్ చేయలేదు ఇంకా. AC బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పా కదా. సో 1 year అయిపోయింది కదా. సో అందుకన్నట్లు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసుకోవాలనుకుంటా. సో ఇప్పుడు థర్డ్ సర్వీసింగ్లో అయితే AC ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నాం. సో మిస్ఇన్ఫర్మేషన్, ఇక్కడ అది క్లీన్ చేసి అది లోపల వేస్తారంట. మంచి టెక్నికల్ వర్క్ ఉండాలి, లేకపోతే బంచికే పోతాం. సో ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసినారు అనమాట. సో ఈయనే అనమాట పర్మిషన్ ఇచ్చింది.
సో ఫస్ట్ మేనేజర్ని కన్సల్ట్ చేసి పర్మిషన్ తీసుకోమన్నారు, బట్ ఈయన పర్మిషన్ తీసుకొని వచ్చాడు అనమాట. సో అంత షూట్ చేయడానికి, అండ్ ఎవరి ప్రైవసీని మనమైతే డిస్టర్బ్ చేయకూడదు. సో మన కార్ని అయితే మనం తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద పర్మిషన్. సో ఫైనలీ వీల్స్ అయితే పెట్టేస్తున్నారు. कितना साल का एक्सपीरियंस भाई आपको? 3 एक्सपीरियंस है. సో ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్ అనమాట. ఇది లోపల ఇలా నెక్స్ట్ ఇయర్ ఆ బయట ఏసీ ఫిల్టర్ కూడా చేంజ్ అవుతుంది అనుకుంటా. సో సీ ఫిల్టర్ ముందు గాదా స్మెల్ వస్తూ ఉంది, గలీజ్ పట్టుకుంది. సో ఏసీ ఫిల్టర్ కూడా చేంజ్ చేసేసినారు. ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయిందనమాట. లోపలంతా క్లీన్ చేయించి, సో లోపలంతా క్లీన్ చేసేసి బై ఈవినింగ్ అయితే డెలివరీ ఇచ్చేస్తారు. వాళ్ళు అట్లా చెప్తారు ఒక రోజు లేట్ అవుతుందని, బట్ డెలివరీ అయితే ఇచ్చేస్తారు. సో మనమైతే వెళ్ళిపోయి సో ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. సో ఇన్సైడ్ క్లీన్ చేసి దాని తర్వాత వాటర్ వాష్ చేయరంట, జస్ట్ ఎయిర్ వాష్ చేస్తారంట. ఎయిర్ వాష్ చేసి డెలివరీ అయితే ఇచ్చేస్తారు. సో అంతా అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు వీల్ అలైన్మెంట్ చెక్ చేస్తారు, ఇంకొకటి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ఉందో లేదో అన్నట్టు చెక్ చేస్తారు. ఏమైనా ఉంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి లైట్స్ అన్నీ ప్రాపర్గా పడుతున్నాయా లేదా అన్నీ చెక్ చేసి దాని తర్వాత టెస్ట్ డ్రైవ్కి వెళ్తారనమాట. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి వాటర్ వాష్ చేసి డెలివరీ అయితే ఇచ్చేస్తారు. సో డెలివరీ ఇచ్చిన తర్వాత రివ్యూ అయితే చెప్తా, ఎట్లా చేసినారు, పర్ఫార్మెన్స్ ఎలాగుందని. సో ప్రస్తుతానికైతే బైక్లో అయితే వచ్చిన మీకోసమే. సో సపరేట్గా వీడియో తీసుకోనీకి మళ్ళీ ఆయన అయితే కాల్ చేయమని చెప్పిన, వర్క్ స్టార్ట్ అయినప్పుడు కాల్ చేసినాడు. వచ్చి వీడియో అయితే మంచిగా తీసుకున్నా. అండ్ థ్యాంక్స్ టు పిక్సెల్ షోరూమ్. సో వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చినందుకు. సో లెట్స్ గో హోమ్. ఇంటికెళ్ళి కార్ డెలివరీ వరకు వెయిట్ చేద్దాం. సో టైం వచ్చేసి 3 o'clock అయింది. మన కార్ అయితే రెడీ టు డెలివరీ అంట. దాదాపు 2 to 3 hours అయితే కంప్లీట్ చేసినారు. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. కార్ ఎలాగుందో అండ్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో, అట్లీస్ట్ ఈ సర్వీస్లో అయినా కూడా గేర్ ప్రాబ్లం రెక్టిఫై అయిందో లేదో చూసేద్దాం. లెట్స్ గో. Sir, engine oil is replaced. Okay. This is drainage washer. While doing removing the oil, right, we use the drainage washer. Okay. This is service kit. Oil filter, AC filter will come in this one. Okay. This is wheel weights. While doing balancing, we'll use the weights. Okay. Brake cleaning spray. We have used item of brake cleaning. Okay. Wiper shampoo we have top up. Seat protection cover we have used. Third free service labor is 0, sir. Okay. Balancing alignment charges. AC duct cleaning and consumables based on requirement, sir. Total is 5,014 after adding GST and all, 5,917 rupees, sir. So estimation I have given you 5,512 plus GST, so it's less only 5,014 after adding GST, 5,917 rupees. Okay. సో అయిపోయింది. బిల్లు మాత్రం దొక్కి పడేసినారు ఈసారి. మొత్తం అన్నీ చేంజ్ చేసినారు, పార్ట్స్ రిక్వైర్డ్ పార్ట్స్ మొత్తం చేంజ్ చేసినారు. బిల్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. దిస్ ఈజ్ అవర్ కార్. మొత్తం వెనకల చిన్న చిన్న స్క్రాచెస్ పడిండా, మళ్ళీ అది క్లీన్ చేస్తారని చెప్పినారు. మరి పోయినా లేదు తెలియదు, క్లీన్ చేసినారు అనుకుంటా. పెద్ద పెద్ద స్క్రాచెస్ ఇలాంటివి అయితే పోవు, కానీ చిన్న చిన్నవి అయితే పోగొట్టింటారు నాకు తెలిసి. ఓకే సార్, థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్. సో ఆయన అయితే బాగా హెల్ప్ చేశాడు అనమాట. అండ్ రేపిస్తా అన్నాడు కారు, ఈరోజే ఇచ్చేసినారు. వితిన్ 3 hours అయితే సర్వీసింగ్ చేసి ఇచ్చేసినారు. అండ్ లోపల వీడియో తీసుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చినారు అనమాట. సర్వీసింగ్ నుంచి కార్ బయటకు వచ్చిన తర్వాత అదేదో కొత్త కార్ని డ్రైవ్ చేసినట్టు ఉంటుంది. బైక్ అయినా అంతే, కార్ అయినా అంతే, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్లో 100 లోపల వచ్చిందనమాట బిల్లు. ఈ సర్వీస్లో మాత్రం ఓ అమ్మ నైనా. ఏసీ ప్రాపర్ అయిపోయింది, ఏసీలో నుంచి స్మెల్ ఏం రావట్లేదు, ఇప్పుడు బాగుంది. గేర్ ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయ్యిందని అనుకుంటున్నా, మళ్ళీ రాకూడదని అనుకుంటున్నా. మొత్తం గేర్ షాప్లన్నీ క్లీన్ చేశారని చెప్పాడనమాట ఆయన, ఆయిల్ పెట్టి. మొబైల్ కనెక్ట్ కావట్లేదు చూడండి. మరి యాక్చువల్లీ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ చేయమని చెప్పిన, మనకు ఊటీలో చాలా ప్రాబ్లం అయిపోయింది కదా, చేసాడో లేదు తెలియదు, కానీ ఇప్పుడైతే కనెక్ట్ కావట్లేదు మొబైల్ అన్నీ. మొత్తం ఏమన్నా సో ఫైనలీ థర్డ్ సర్వీసింగ్ కంప్లీటెడ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎంత అయింది ఏం లేదని. బట్ ఈసారి సర్వీసింగ్ ఛార్జ్ అయితే దుమ్ము లేపేసినారనమాట.
ఫస్ట్ సర్వీసింగ్కి 150 ఆ రేంజ్లో వచ్చింది. సెకండ్ సర్వీసింగ్కి ఇంకా దారుణంగా 100 లోపల 97 93 వచ్చింది. థర్డ్ సర్వీసింగ్కి అసలు చెప్తా ఏమేమి రీప్లేస్మెంట్ చేశారు, ఏ పార్ట్స్ యాడ్ చేశారు, అసలు ఎందుకు ఇంత అయింది అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ చేంజ్ అనమాట. ఈ ఆయిల్ చేంజ్కి దాదాపు 2000 రూపీస్ అయింది. దాని తర్వాత సర్వీస్ కిట్ దానికి ఒక 500 రూపీస్ అయింది. దాని తర్వాత ఏదో బ్యాలెన్స్ వీల్ అంట, దానికి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. అండ్ ఏసీ డిస్ఇన్ఫెక్షన్ అండ్ క్లీనింగ్ దానికి 1062 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. అండ్ ఫ్రంట్ వీల్ అలైన్మెంట్ చెక్కి దాదాపు 752 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 236 రూపీస్, ఇంకా చిన్నవి. అండ్ సర్వీసింగ్ కాస్ట్ అయితే లేదు, ఫ్రీ సర్వీసింగ్ కాబట్టి. అండ్ విండ్షీల్డ్ ఫ్లూయిడ్కి ఒక 80 రూపీస్, బ్రేక్ పార్ట్స్ క్లీనింగ్కి ఒక 220 రూపీస్. సో ఇవన్నీ కలిపి టోటల్ బిల్ వచ్చేసి 5000 రూపీస్ ఎక్స్క్లూజివ్ జిఎస్టీ అండ్ ఇంక్లూజివ్ జిఎస్టీ 5917 రూపీస్ అయితే వచ్చిందనమాట. సో ఇదైతే ఫోటో పెడతా చూడండి. అండ్ నాకు తెలీదు, అండ్ అలైన్మెంట్ చెక్ ఇవన్నీ చేస్తారనేది తెలియదు అనమాట మనకి. సో ఆబ్వియస్లీ కార్ కొనడం ఈజీనే, మెయింటైన్ చేయడం ఇంత కష్టం అనమాట. అండ్ నా మై హానెస్ట్ రివ్యూ ఆఫ్టర్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ టాటా నెక్సాన్. సింపుల్గా చెప్పేస్తా, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. ఈ టాటా నెక్సాన్లో నాకేం నచ్చినాయి అండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన ఏంటి అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తా. సో మీకు అర్థమైపోతుంది టాటా నెక్సాన్కి వెళ్ళాలి లేకపోతే వేరే కార్ చూస్ చేసుకోవాలన్నట్టు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బిల్ట్ క్వాలిటీ. అందరికీ తెలిసిందే నెక్స్ట్ లెవెల్ బిల్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇండియాలో ఉన్న కార్స్లో మహేంద్ర అండ్ టాటా, సో ఈ రెండింటిని బిల్ట్ క్వాలిటీలో కొట్టే కారే లేదని అయితే చెప్తా. సో బిల్ట్ క్వాలిటీ ఆఫ్ టాటా నెక్సాన్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హైవే పర్ఫార్మెన్స్. హైవేలో వెళ్తున్నప్పుడు 6th గేర్ అండ్ 5th గేర్లో వెళ్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బాడీ రోలింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏ ఇష్యూస్ కూడా రావన్నమాట. చాలా బాగుంటుంది. ఆ డ్రైవింగ్ ఫీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి కంఫర్టబుల్ సీటింగ్. అండ్ సీటింగ్ కంఫర్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాదు. ఆ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఒక హై ఎండ్ కార్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది అనమాట టాటా నెక్సాన్లో కూర్చుంటే. ఇవి నాకు నచ్చిన పాయింట్స్ టాటా నెక్సాన్లో. అండ్ నచ్చని పాయింట్స్ అని కాదు, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండు అనిపించే పాయింట్స్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి గేర్ షిఫ్టింగ్ కొంచెం హార్డ్గానే ఉంటుంది. ఎందుకంటే నేను వేరే కార్స్ కూడా డ్రైవ్ చేసిన, వాటితో కంపేర్ చేస్తే ఈ గేర్ షిఫ్టింగ్ కొంచెం హార్డ్గానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 3D మ్యాట్స్ కూడా నా కార్లో లేవు, నార్మల్ మ్యాట్సే ఉన్నాయి. ఈవెన్ దో నేను కంప్లీట్గా క్లచ్ నొక్కినా కూడా ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ ఎస్పెషల్లీ, సో ఈ 2 గేర్స్ చాలా హార్డ్గా ఉన్నాయి నాకు. అండ్ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మనం మేజర్గా యూజ్ చేసే గేర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్సే కదా. సో ఇవి కొంచెం హార్డ్గా ఉన్నట్లు అనిపించింది నాకు. సో అవి కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. మళ్ళీ కంప్లీట్గా బ్యాడ్ అనేది చెప్పను కానీ బాగున్నాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సిటీ మైలేజ్ 10 నుంచి 12 మిడిల్లోనే వస్తుంది. అండ్ ఏ కార్లో అయినా అదే వస్తుందా అంటే వేరే కార్స్తో కంపేర్ చేస్తే టాటా నెక్సాన్ కొంచెం మైలేజ్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, గట్టి బండి కాబట్టి కొంచెం మైలేజ్ అయితే డ్రాప్ అయిపోతుంది. హైవే మైలేజ్ దాదాపు 19-20 వస్తుంది, బట్ సిటీలో మైలేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇది కొంచెం ఇంప్రూవ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇది నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఇష్యూ, ఇన్ఫర్టైన్మెంట్ గ్లిచెస్. నేను లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వెంటనే ఆగిపోతుంది కనెక్ట్ అవ్వడం. నా మొబైల్తో కానీ లేకపోతే వేరే మొబైల్స్తో కానీ అసలు కనెక్ట్ అవ్వదు. ఎంత ట్రై చేసినా కూడా కనెక్ట్ అవ్వదు అనమాట. సో ఇది సాఫ్ట్వేర్ గ్లిచ్చా లేకపోతే ఇంకా ఏమో తెలియదు కానీ ఇదైతే చాలా చిరాకు పెట్టింది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. సో దీస్ 3 కెన్ బి ఇంప్రూవ్డ్, బట్ స్టిల్ ఐఎమ్ ఓవరాల్ సాటిస్ఫైడ్ విత్ టాటా నెక్సాన్ బికాస్ డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ అండ్ సేఫ్టీ ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. 1 yearలో సో మెనీ మెమరీస్ అయితే క్రియేట్ చేసాం ఈ కార్తో. ఎవ్రీ ట్రిప్ స్పెషల్గా ఉంటుంది నాకు. స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఈ కార్తో నాకు. సో ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై టాటా నెక్సాన్. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు బై దిస్ టాటా నెక్సాన్ ఇన్ 2026, ఎస్పెషల్లీ పెట్రోల్ వర్షన్, దిస్ ఈజ్ మై జెన్యూన్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ ఆల్రెడీ ఓన్ అ టాటా నెక్సాన్, మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ Harry46 అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బాయ్.